ఆచి చికెన్ మసాలా. పార్టీలో నిరసన గలం వినిపిస్తున్న జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు నేతలకు ఉందని చెప్పారు. వేర్వేరు అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన అలాంటి నేతలను వాదించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పార్టీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సీఎం. నేతలం మనలో మనం ఘర్షణలకు దిగితే పార్టీ కోసం కష్టపడుతున్న లక్షల మంది కార్యకర్తలకు అన్యాయం చేసినట్లవుతోందని తెలిపారు. తాను పీసీసీ చీఫ్ అయ్యాక ప్రతి నాయకుడిని కలిశానని వెల్లడించారు. నేతల ఆలోచనల్లో మార్పు రావడంతో అందరం కలిసి పనిచేసి 2.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్దలాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు విత్ ఇన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈ రోజు కాదు, 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తుండ్రు లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, నేను పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళందరూ వీలైనంత మేరకు నేను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా పర్వాలేదు, మన దగ్గరికి అయితే వచ్చిండు కదా, తను చెప్పే ఆలోచన పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది కదా, మనందరం కలిసి పనిచేస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుంది కదా, మనం 5-10 మంది నాయకులం పోటీ పడ్డోళ్ళము పోట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తే సరిగ్గా 2.5 సంవత్సరాలలో మనం కాంగ్రెస్ పార్టీని 2.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు తీసుకెళ్లగలిగినాము. మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ కమిటీ జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీలో నిరసన గలం వినిపిస్తున్న జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు నేతలకు ఉందని చెప్పారు. వేర్వేరు అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన అలాంటి నేతలను వేధించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సంబంధించి పీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు ఉన్నవారు, సీనియర్ నేతలు వేసుకోలేవారు బాహటంగా వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీని పై కొంత బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి దానిపై కౌంటర్ వ్యాఖ్యలు చేసినట్టు మనం భావించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంత ఎక్కువ. సో మిగతా పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది తమకు అనుకున్నటువంటి స్వతహాగా అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతోంది. సో దాంట్లో భాగంగానే కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, అంటే పేర్లు బహిరంగంగా వాళ్ళ పేరు ప్రకటించకుండా, వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి, ఎందుకంటే ఇటీవల కాలంలో వీళ్ళిద్దరే కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆ తీరును కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ప్రభుత్వము అదేవిధంగా పార్టీలను తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ బహిరంగ మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో
సో ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో డిసిసి అధ్యక్షులు మొత్తంగా ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి, అదే సందర్భంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈ జిల్లా సంబంధించి జిల్లా అధ్యక్షుడు చాలా కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. అదే సందర్భంలో అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది, ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉంటారు కాబట్టి. సో ఆ మాటలు చెప్తూనే అందరూ కూడా ఒకే తాటిపై నిలబడరు. సో ప్రజాస్వామ్యంగా చాలా మంది నాయకులు తమకు స్వతహాగానే కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అవి వ్యక్తం చేస్తారు. సో ఇలాంటి నేపథ్యంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అందరికీ కూడా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. సో కొంతమందికి అసంతృప్తి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో యాజ్ ఎ జిల్లా అధ్యక్షుడిగా, డిసిసి ప్రెసిడెంట్ గా, డిసిసి అధ్యక్షుడిగా ఖచ్చితంగా అందరి జిల్లాకు సంబంధించిన అందరి నాయకులను కలుపుకొని పోవాలి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూనే మనం పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసుకోగలుగుతామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అదే సందర్భంలో మరొక కీలక వ్యాఖ్యలు చేశారు. తను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత 2 సంవత్సరాల కాలంలోనే పార్టీకి సంబంధించినటువంటి అందరి నేతలను కలుపుకొని పోయారు. సో అతని నేతలందరినీ కలుపుకొని నేతల సహకారంతోనే అధికారంలోకి రావడం జరిగింది. సో మీరు కూడా భవిష్యత్తులో అందరి నేతలను కలుపుకొని పోవాలి, ఎందుకంటే ఒక మొత్తంగా కూడా పార్టీకి సంబంధించినట్టు అందరిలో ఆలోచన ఒకలా ఉండవు. సో ఒకరొకరు అభిప్రాయాలు వ్యక్తీకరణ జరుగుతుంది కాబట్టి అట్లాంటి సందర్భంలో కొంత చిన్న అసంతృప్తులు కావచ్చు, కొందరికి ఇంకో రకమైన అంటే పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల కొంత వ్యతిరేకత వస్తుంది. వాళ్ళందరూ కూడా కలిపి మొత్తం కలుపుకొని పార్టీ కోసం పనిచేసేలా, పార్టీ బలోపేతం కోసం పనిచేసేలా ఆ ప్రయత్నాలు చేయాలి. ఖచ్చితంగా సీరియస్ గా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కొత్త డిసిసి అధ్యక్షులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే సో అసంతృప్తులు ఉన్నాయి, సో మాట్లాడుతున్నారు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వ్యాఖ్యలే ఈ మధ్య కాలంలో కొంత తమ అసంతృప్తిని వెళ్ళగెత్తూ బయటకు మాట్లాడిన పరిస్థితి. సో అలాంటి వారికి కౌంటర్ ఇస్తూనే మరోవైపు మిగతా నాయకులకు మాత్రం మనము పెద్దగా అట్లాంటి అభిప్రాయాలను పెద్ద పట్టించుకోకూడదు. అదే సందర్భంలో వాళ్ళ అసంతృప్తి కారణాలను పరిగణలో తీసుకొని వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయాలి. అల్టిమేట్ గా అందరికీ కూడా పార్టీని బలోపేతం చేయడమే, తిరిగి మరొకసారి తెలంగాణలో అధికారులకు తీసుకురావడం ధ్యేయంగానే పనిచేయాల్సి ఉంటుంది. సో అందులో ఈ డిసిసి అధ్యక్షుల పాత్ర చాలా కీలకమైంది కాబట్టి సో మీరు భవిష్యత్తులో అన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ జిల్లా పరిధిలోని అనేక మంది నాయకులు ఉంటారు, సో అనేక మంది కీలక సీనియర్ నేతలు ఉంటారు. సో అందరినీ కలుపుకొని పోవాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. సో పార్టీ పరంగా కూడా మనం వాళ్ళకి విలువ ఇస్తూ గౌరవం ఇస్తూనే వాళ్ళ మాటలకు, అభిప్రాయాలకు కొంత విలువిస్తూనే సో పార్టీ పరంగా కూడా తీసుకొస్తున్న నిర్ణయాలకు కొంత ఎక్కడైనా వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటే, అసంతృప్తి వ్యక్తం చేస్తే వారిని బుజ్జగించి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత డైరెక్షన్, కొంత గైడ్ చేసినట్టుగా ఉంది. సో మొత్తంగా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొంత పార్టీలో ఉన్న అసంతృప్తులపై డైరెక్ట్ గానే నేరుగానే జిల్లా అధ్యక్షులకు సంబంధించి, డిసిసి అధ్యక్షులకు సంబంధించి ఏదైతే ఈ రోజు వికారాబాద్ జరిగిందో ఆ వికారాబాద్ శిక్షా తరగతుల్లో బాహాటంగానే మాట్లాడిన పరిస్థితి. సో అల్టిమేట్ గా మన అందరి దారులు వేస్తూ అభిప్రాయాలు వేరైనా అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి సో పార్టీకి సంబంధించిన విషయంలో కొన్ని చిన్న అసంతృప్తులు ఉంటే వాటి పక్కన పెట్టి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ కోసము పనిచేయాల్సి ఉంటుంది అందరూ అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అక్కడ శిక్షా తరగతులు చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంటారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.